ఇతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుత్థానపు ఆరాధనలో పాలిభాగస్తులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మిమ్మల్ందరినీ నా ప్రభు దీవించునుగాక. నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నా దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. మంచిది. కాసేపు దేవుని వాక్యాన్ని విందాం. మన ఆత్మలను బలపరచగలిగిన వాక్యం దేవుని వాక్యం. మన అడుగులు త్రొట్టిల్లకుండా నిలబెట్టగలిగినది దేవుని వాక్యం. ఒకరోజు ప్రభు ఎదుట మనల్ని నిలబెట్టగలిగింది దేవుని వాక్యం. పరలోకమును స్వతంత్రించుకునేలా ఆ పరలోకానికి వారసుడిగా మనల్ని మార్చగలిగింది దేవుని వాక్యం. కనుక ఈ దేవుని వాక్యాన్ని కాస్త జాగ్రత్తగా విని ఆ వాక్యాన్ని మన హృదయలో ఉంచుకొని అలాగున మనము బ్రతకగలిగితే మన ఆత్మీయ జీవితాలు ఫలభరితంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, దేవుడు మనల్ని మెచ్చేటట్టు, దేవుడు మనల్ని బట్టి సంతోషించేటట్టు ఉంటాయనుటలో ఏ సందేహం లేదు. అట్టి దేవుని వాక్యాన్ని మీకు అందిస్తుండగా కాస్త జాగ్రత్తగా ఈ దేవుని వాక్యాన్ని వినండి. జాగ్రత్తగా దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని మీరు విని దీవెనకరంగా మీ గృహాలకు మీరు వెళ్ళగలరని క్రీస్తేసు నామములో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. గత వారంలో పార్ట్ 1 సందేశాన్ని మీకు అందిస్తూ వచ్చాను. ఏంటి సందేశం? టైటిల్ పరీక్ష. యూట్యూబ్లో మనకు నేను ఇచ్చినటువంటి టైటిల్ 2025లో దేవుని పరీక్ష. 2025లో దేవుని పరీక్ష. నిజమే, ఈ 2025లో దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, పరీక్షించబోతున్నాడు, పరీక్షించనయ్యున్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరు? మన దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు ఉన్న మన దేవుడిలో ఉన్న మరొక గుణగణం, ఒక లక్షణం ఏంటి అంటే ఆయన పరీక్షించే దేవుడు. కీర్తనల గ్రంథం 66:10 గత వారంలో చెప్పాను నేను. నీవు మమ్ములను పరిశీలించి ఉన్నావు, పరీక్షించి ఉన్నావు, పరిశోధించి ఉన్నావు. ఎవరయ్యా మనం ఆరాధిస్తున్న దేవుడు అంటే మనల్ని పరీక్షించే దేవుడు. మనల్ని పరీక్షించే దేవుడని మనం ఎరిగిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథంలో కొందరిని ఒకసారి పరీక్షించాడు, మరికొందరిని 2-3 సార్లు పరీక్షించాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న కొందరు భక్తులను, పితరులను పరీక్షిస్తున్నాడు దేవుడు. ఆ పరీక్షించే దేవుడిని నేడు నీవు నేను ఆరాధిస్తున్నాం. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. నేడు కూడా మనల్ని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిర్గమకాండం 15:25 వచనములో ఇశ్రాయేలులను పరీక్షించినట్టు మనం లేఖనాలు చూడగలిగాం. నిర్గమకాండం 20వ వచనములో ఇశ్రాయేలును మరలా ఆయన పరీక్షించినట్టు మనము చూడగలిగాం. యోహాను సువార్త 6వ వచనములో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచేటువంటి ఆ సందర్భంలో ఫిలిప్పీని దేవుడు పరీక్షించినట్టుగా మనము చూడగలిగాం. కనుక ఈ లేఖనాలన్నిటిని బట్టి మనం ఎరిగి ఉన్నది దేవుడు మనల్ని పరీక్షించువాడనై ఉన్నాడు, దేవుడు మనల్ని పరిశోధించువాడై ఉన్నాడు. అందుకనే కీర్తనల గ్రంథం 139:1 భక్తుడు అంటాడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. చూడండి ఆ మాటని. కీర్తనలు 139:1 యెహోవా నీవు నన్ను పరిశోధించి, పరిశోధన అనగా పరీక్ష,
నీవు నన్ను పరీక్షించి తెలుసుకొని ఉన్నావు. ఇశ్రాయేలును పరీక్షించాడు దేవుడు. ఫిలిప్పీని పరీక్షించాడు దేవుడు. ఇలా బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులను పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడు. భక్తుడు అంటాడు, దేవా నీవు నన్ను పరీక్షించి తెలుసుకొని ఉన్నావు. ఇప్పుడు మన దేవుడు ఎవరు? మన దేవుడిలో ఉన్న మరొక స్వభావం ఏంటి? మనలో పరీక్షించి తెలుసుకునే దేవుడు. మనల్ని పరీక్షించి పరిశోధించే దేవుడు. స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్లకు మాత్రమే కాదు పరీక్షలు పెట్టేది. ఒక జాబ్కి వెళ్ళినప్పుడు ఆ జాబ్లో వెళ్ళే మునుపు, ఆ జాబ్లో జాయిన్ అయ్యే మునుపు వాళ్ళు ఇచ్చే శిక్షణ, వాళ్ళు పెట్టే పరీక్షలు, ఆ అధికారులు మాత్రమే కాదు పరీక్షలు పెట్టేది. ఒక జాబ్ను సంపాదించుకునేటప్పుడు ఆ జాబ్కు మునుపు మనం రాసే పరీక్ష, అధికారులు గవర్నమెంట్ మనకు పెట్టే ఆ పరీక్షలే కాదు, దేవుడు కూడా మనల్ని మన ఆత్మీయ జీవితంలో పరీక్షిస్తాడంట. దేవుడు కూడా మన ఆత్మీయ జీవితంలో మనల్ని పరిశీలించి ఆ పరీక్షించేవాడై ఉన్నాడని లేఖనాలు కనబడుతూ ఉన్నాయి. నేను స్కూల్కి వెళ్ళట్లేదు కదా, నాకే పరీక్షలు ఉండవులే అని మీలో ఎవరైనా ఉండొచ్చేమో. నేను కాలేజీలో చదువుకోవట్లేదు కదా, నాకే పరీక్షలు ఉండవులే అని మీలో ఎవరైనా అనుకొని ఉండొచ్చేమో. నేను ఏ జాబ్లకి అప్లై చేయట్లేదు కదా, నాకే పరీక్షలు ఉండవులేనని మీలో ఎవరైనా ఆలోచన కలిగి ఉండవచ్చేమో. నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకోకున్నా, నువ్వు కాలేజీకి వెళ్ళి చదువుకోకున్నా, నువ్వు నీ జాబుల నిమిత్తం పరీక్షలలో పొందులు పొందకున్నా, క్రైస్తవుడు అయిన నీకు ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్ష సర్వశక్తి కలిగిన సర్వలోకనాథుడైన సర్వలోక చక్రవర్తి నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. పరీక్షలు మనకు పెడుతూనే ఉంటాడు. ఆ పరీక్షలలో మనము నెగ్గితే, ఆ పరీక్షలలో మనం విజయాన్ని సాధిస్తే, ఆ పరీక్షలలో మనం పాస్ అవితే మనకేమిస్తాడని చెప్పాడు? 1 పేతురు 1:7 ఆయన రాకడ సమీపంలో మనకు ఆ పరీక్షలలో మనము నెగ్గి నిలిచిన ఎడల, ఆ పరీక్షలలో మనం పాస్ అవ్వగలిగిన ఎడల మనకు రాగలిగే దీవెనేంటి? మెప్పు, ఘనత, మహిమ. ఎందుకు దేవుడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు, పరీక్షలు మనకు కలుగుతూనే ఉంటాయంటే మనకు మెప్పును కలుగు చేయడానికి, మనకు ఘనతను కలగ చేయడానికి, మనకు మహిమనివ్వడానికి. ఆ పరీక్షలలో మనం నెగ్గి, ఆ పరీక్షలలో మనం పాస్ అయ్యి, ఆ పరీక్షలలో దేవుడు ఆశించినట్టుగా విజయాన్ని సాధిస్తే మనకు ఘనత వస్తుంది, మనకు మెప్పు వస్తుంది, మనకు మహిమ వస్తుంది. 10వ తరగతి చదువుకునేటప్పుడో, లేకుంటే ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడో, లేకుంటే డిగ్రీలు చదువుకునేటప్పుడో ఇంట్లో కొందరు తల్లిదండ్రులు తమ కుమారులకి అంటారు, రే నాన్న ఈ 10వ తరగతి నువ్వు కూడా పాస్ అయ్యావనుకో, నువ్వు అడిగింది తీసిస్తారా అంటారు. నువ్వు 10వ ఇంటర్మీడియట్ పాస్ అయితే వాచ్ కావాలంటే వాచ్, కారు కావాలంటే కారు, సెల్ ఫోన్ కావాలంటే సెల్ ఫోన్. నువ్వు డిగ్రీ కూడా పాస్ అయితే నువ్వు ఏది అడిగితే అది, నీకేం కావాలంటే అది, నీకు ఎక్కడ తీసుకెళ్ళాలంటే అది. తన తండ్రి అంటాడు, నువ్వు పాస్ అవ్వరా నాన్న, నీకు సెల్ కావాలంటే సెల్ తీసి ఇచ్చేస్తా, వాచ్ కావాలంటే వాచ్ తీస్తా, లేకుంటే నీకు ఏం కావాలో అడుగు అది ఇచ్చేస్తానంటాడు. కుమారుడు పాస్ అవ్వగానే తండ్రి తప్పకుండా చెప్పినట్టుగానే ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఏదైతే చెప్పి ఉన్నాడో అది తెచ్చిస్తాడు. ఎందుకు ఈ తండ్రి తన కుమారుడికి ఇలా తెచ్చిచ్చాడయ్యా అంటే, తండ్రి చెప్పినట్టుగానే కుమారుడు 10వ తరగతి పాస్ అయ్యాడు.
పరీక్షలలో పాస్ అయ్యాడు, పరీక్షలలో నెగ్గాడు, పరీక్షలలో విజయాన్ని సాధించినందుకు గాను తనకు వచ్చినది ఏంటి అంటే ఆ బహుమానం, గిఫ్ట్ వచ్చింది. అలాగనే పరీక్షలలో ఆధ్యాత్మికంగా మనకు కూడా పరీక్షలు ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో మనం కూడా పరీక్షించబడుతూ ఉన్నాం. మనము పాస్ అయితే మనకు దేవుడు ఘనతను ఇవ్వనై ఉన్నాడు, మెప్పునివ్వనై ఉన్నాడు, మహిమతో మనల్ని నింపనై ఉన్నాడు, మహిమతో మనల్ని నింపనై ఉన్నాడండి. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు అందుకే మనకు పరీక్షలు చేపెడుతూ ఉన్నాడు, పరీక్షిస్తూనే ఉన్నాడు. ఇంకా ఏమన్నాడు కాస్త లేఖనాలు మనం చూసాము. రోమపత్రిక 5:3 క్షమించండి, ఆయన మనల్ని పరీక్షలు ఎందుకు కలగజేస్తాడంటే మనల్కి భయము కలగజేయడానికి. నిర్గమాకాండంలో ఉంటుంది ఆ మాట. నిర్గమాకాండమే కదా, 20:20లో నిర్గమాకాండం 20:20లో ఆ పరీక్షలు పెట్టడాన్ని బట్టి మనకేమొస్తుందంటే దైవ భయం, దైవ భీతి. 20:20లో పరీక్షలు మనకు పెట్టబడగా, పరీక్షలు మనకు కలగగా ఆ దైవ భయాన్ని మనలో ఏర్పడుతుందంట. దైవ భయం మనలో ఉండడాన్ని బట్టి మనకేమొస్తుంది? దీవెన వస్తుంది, మనకేమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది, మనకేమొస్తుంది? మేలు కలుగుతుంది. భయము భక్తి కలిగిన వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, భయము భక్తి కలిగిన వాళ్ళని దేవుడు దీవిస్తున్నాడు. ఇదిగో ఆ పరీక్షలు ఎందుకంటే దైవ భయం మనలో పుట్టడానికి, దైవ భయం మనలో కలగడానికి ఈ పరీక్షలు మనకు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్షలలో మనము నెగ్గితే, పరీక్షలలో మనకు ఉంటే, పరీక్షలు మనం సాధిస్తే ఘనత, మెప్పు, మహిమ వస్తుంది. పరీక్షల వల్ల మనకు దైవ భయం వస్తుంది. ఆ దైవ భయం మనలో ఉంటే మనకు ఆశీర్వాదం వస్తుంది. మనము శారీరకంగా ఆశీర్వదించబడతాం, దీవించబడతాం, బలపడతాం. అందుకే దేవుడు మనకేం కలుగజేస్తున్నాడు? పరీక్షలను పెడుతూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. గత వారంలో ఒక పాయింట్ను మనం ధ్యానం చేశాం. ఏ విషయాలలో మనల్ని ఆయన పరీక్షిస్తాడు? ఏ విషయాలలో మనల్ని ఆయన పరీక్షిస్తాడు? ఏ విషయాల్లో పరీక్షిస్తాడని చెప్పాను? చెప్పండి, ఏ విషయాల్లో మనల్ని ఆయన పరీక్షిస్తాడు? ద్వితీయోపదేశకాండం 13:3లో పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో ఆయన్ని ప్రేమిస్తున్నామా లేదా? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా లేదా అని మనకేం పెడతాడంట? ఆయన పరీక్షలు పరీక్షిస్తాడంట. అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. అబ్రహాము తనకు పుట్టినటువంటి ఏకైక ఒక కుమారుణ్ణి, అబ్రామా నీకున్నటువంటి ఒకే ఒక్క కుమారుని నా కొరకు బలిగా తీసుకురానగా, అబ్రాహాము మారో మాట లేకుండా వెనకకు తిరిగి చూడకుండా, తన భార్యకి చెప్పకుండా, తన కుమారుడి కూడా తెలియపరచకుండా ఆ కుమారుడి చెయ్యి పట్టుకొని అలా దేవుడికి బలివ్వడానికి వెళ్ళిపోయాడు. దానిని బట్టి మనకు తెలుస్తుంది అబ్రాహాము దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడని. తన కుమారుడి కంటే అధికంగా దేవుడిని అబ్రాహాం ప్రేమిస్తున్నాడు. తన భార్య కంటే అధికంగా దేవుడిని అబ్రాహాం ప్రేమిస్తున్నాడు. అది పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో కూడిన ప్రేమ. అట్టి ప్రేమను మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అని మనల్ని పరీక్షిస్తాడంట. అలాంటి ప్రేమతో మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అని మనల్ని పరీక్షిస్తాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇంతకు మనము నిజంగా దేవుడిని అలాంటి ప్రేమ, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో కూడిన ప్రేమను, పూర్ణ మనసుతో కూడిన ప్రేమను మనము దేవుని ప్రేమిస్తున్నామా అని మనము ప్రశ్నించుకోవాలి. దేవుడి కంటే దేనిని ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావో దానిని విగ్రహారాధన అన్నారు. దేవుడి కంటే దేనిని నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నాకంటే ఈ వ్యక్తి దేనిని ఎక్కువ ప్రేమిస్తుంది? ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువ ప్రేమిస్తుందా, నన్ను ఎక్కువ ప్రేమిస్తుందా? దేవుడు పరీక్షిస్తాడంట. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో నన్ను ప్రేమిస్తున్నాడా, ప్రేమించట్లేదా?
అని ప్రభు మనల్ని పరీక్షిస్తాడంట. మరి దేవుడు మనల్ని ఆ పరీక్ష పెట్టినప్పుడు దేవుడికి మనలో నుంచి తెల్లగా కనబడాల్సింది, నేను దేవుణ్ణి పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో ప్రేమిస్తున్నాను, దేవుని నేను పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో ప్రేమిస్తున్నానని ఆయనకు మనము కనబడాలి. ఆయన దృష్టికి మనం కనబడాలి. మనము దేవుని పూర్ణ హృదయంగా ప్రేమించు వారమై ఉండాలి. పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో మనము దేవుడిని ప్రేమించు వారమై ఉండాలి. ఈరోజు లోకములో సొగ ప్రేమలన్నీ, కొంచెం లోకాన్ని ప్రేమిస్తాడు, కొంచెం దేవుణ్ణి ప్రేమిస్తాడు. లోకాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఇది పూర్ణ ప్రేమ అవుతుందా అండి? సంపూర్ణమైన ప్రేమ అవుతుందా అండి? ఇది ఆత్మతో హృదయముతో మనస్ఫూర్తిగా ప్రేమించే ప్రేమనా ఇది? కొంచెం లోకాన్ని ప్రేమిస్తాడు, కొంత దేవుణ్ణి ప్రేమిస్తాడు. బీరుని ప్రేమిస్తాడు, మందుని ప్రేమిస్తాడు, ఇసుకని ప్రేమిస్తాడు, ఆదివారం వచ్చేసరికి దేవుణ్ణి కూడా ప్రేమిస్తాడు. కాదండి, మనము పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించాలి, పూర్ణ మనస్సుతో దేవుడిని ప్రేమించాలి. అలా మనము ప్రేమిస్తున్నామా లేదని దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఇదంతా గత వారంలో మీకు వివరించుకుంటూ వచ్చాను. ఈరోజు 2-3 పాయింట్లు మనం తేల్చేద్దాం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 14వ వచనాన్ని చదవండి కొద్ది నిమిషాలు. ఈరోజు 2వ పాయింట్ 16-14 క్షమించండి, నిర్గమాకాండ 16వ అధ్యాయం 4వ వచనం. చాలండి, నా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరించి నడుస్తారో లేదో అని నేను వారిని పరీక్షిస్తాను అంటున్నాను. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. ధర్మశాస్త్రము దేవుని వాక్యానికి సారూప్యతగా ఉంది, సాదృశ్యంగా ఉంది. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీలు నా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారో లేదో. అనుసరించడం అనగా అవలంబించుట, నడుచుకునుట. ఒక మాటలో తేల్చాలంటే వాక్యానుసారంగా బ్రతుకుతారో లేదో, వాక్యాన్ని బట్టి జీవిస్తారో లేదో, వాక్యం చెప్పినట్టుగా వారి జీవితాలు కట్టుకుంటారో లేదో అన్నీ దేవుడు ఏం చేస్తాడంట? పరీక్షిస్తాడంట. 2025లో పెద్ద పరీక్ష ఈ పరీక్ష. పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో దేవుడిని ప్రేమించాలా? 2025లో దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. 2025లో మరొక పరీక్ష ఏంటి తెలుసా మనకు? వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా మన బ్రతుకులు, మన జీవితాలు కట్టుకుంటున్నామా లేదా, ఆ వాక్యానుసారంగా మనం నడుస్తున్నామా లేదా, వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా అని 2025లో ప్రభు మనల్ని పరీక్షించనై ఉన్నాడు. ఈరోజు చాలామంది లోకంలో ఎట్టున్నారండి ప్రజలు? ఆదివారం వాక్యం వింటున్నారు, విని వాక్యాన్ని అనుసరణలోకి తెస్తున్నారా? లేదు. వాక్యమే, మా బ్రతుకులే అన్నట్టుగా అనేక బ్రతుకులు ఉన్నాయి. ఈరోజు వాక్యం వింటున్నారు, మందిరానికి వస్తున్నారు, 1-2 వర్తమానాలు జాగ్రత్తగా వింటున్నారు, మందిరంలో నుంచి బయటికి వెళ్తున్నారు. వెళ్ళిన తోడే మామూలుగా యథావిధి లోకమే, యథావిధిగా జీవితమే, ఇష్టానుసారంగా జీవితమే, వాక్యానుసారంగా బ్రతుకుండట్లా, వాక్యము చెప్పినట్టుగా వారి జీవితాలు ఉన్నట్లా, వాక్యానుసారంగా వారి నడవడిక ఉండట్లా. ఎక్కడుంది? కనుమరుగైపోయింది వాక్యానుసారంగా బ్రతికే బ్రతుకు. వాక్యానుసారంగా జీవించే జీవితం కనుమరుగైపోయింది క్రైస్తవులలో. వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ, వారికి నచ్చినట్టుగా జీవిస్తూ, వారికి నచ్చినట్టుగా ఉంటూ, ఆదివారం వచ్చి కాస్తంత సేపు కూర్చొని 4 దేవుని మాటలు విని, ఈరోజు ఆరాధన అయిపోయింది, ఈరోజు కొంచెంసేపు వాక్యం విన్నాను, దేవునికి స్తోత్రం, నాకు ఆత్రం అని వెళ్ళిపోయే వాళ్ళు అధికం కదా.
ఎందరినో చూస్తున్నానండి నేను. ఆదివారం మాత్రం ఒక 2-3 గంటలు వెళ్తారు, కాస్తంతసేపు కూర్చుంటారు, లేకుంటే ఆ వాక్యం చెప్పడానికి కూడా వెళ్తారు. చూశాను నేను. ఆదివారం కూడా వాక్యం చెప్పడానికి వెళ్ళేవాళ్ళు కొందరు, వాక్యం వినడానికి వెళ్ళేవాళ్ళు కొందరు. వీళ్ళు ఒరిజినల్ రియల్ లైఫ్లోకి వచ్చి చూస్తే, వీళ్ళు నిజ జీవితంలోకి వచ్చి చూస్తే వాక్యానుసారమైన బ్రతుకే కనబడదండి. వాక్యానుసారంగా నడవడిక ఉండదు, వాక్యానుసారంగా వారి జీవితం ఉండదు. వాక్యానికి విరుద్ధంగా నడుస్తారు. వాక్యానికి వ్యతిరేకంగా వీళ్ళు బ్రతుకుంటుంది. వాక్యానికి విరుద్ధంగా వారి జీవితాలు ఉంటాయి. ఎంతమంది ఎన్నో నా మైండ్లో తిరుగుతున్నాయి. నా కన్నులారా నేను చూస్తున్న వాళ్ళందరూ వాక్యం ఆదివారం వింటారు, ఇంకా దానికే పరిమితం. ఇంకా జీవితానికి ఆ వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడరు. వాక్యానుసారంగా బ్రతకడానికి నొచ్చుకోరు, మనస్సు రాదు. అనేదో అన్నట్టు లంచం లంచమే, భక్తి భక్తే, లంచం లంచమే, భక్తి భక్తి అన్నట్టు ఆదివారం వాక్యం వాక్యమే, మా బ్రతుకులు మా ఇష్టానుసారంగా బ్రతుకులు బ్రతుకులే. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23-24 వచ్చినని చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23-24. ఎవడైనను చాలండి అమ్మో. ఎవడైనాను వాక్యం ప్రకారంగా ప్రవర్తింపకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే వాడు ఎలాంటోడంట? అద్దములో తన ముఖాన్ని చూసుకొని పక్కకెళ్ళి నా ముఖం ఎట్టుంది అని ఆలోచించేవాడంట. నా ముఖం ఎలా ఉందని మర్చిపోయే రకం అంట. ఎవరు? వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా బ్రతకని వారు, వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా తమ జీవితాలు కట్టుకొనని వారు, వాక్యం విని ఆ వాక్యానుసారంగా వారి నడవడిక ఉండని వారు అద్దములో తమ ముఖాన్ని చూసుకొని పక్కకెళ్ళి తమ ముఖమునే మరిచిపోయేవారంట. తమ ముఖమునే మరిచిపోయేవారు. వాక్యములో వాక్యం విని, వాక్యం మందిరంలో దేవుని వాక్యం విని, ఆరాధనలో వాక్యం విని బయటికి వెళ్ళి వాక్యాన్ని మరిచిపోతారు. వాక్యం మర్చిపోతారు, ఆ వాక్యాన్ని వదిలేస్తారు. చాలామందికి లేదా ఈ అలవాటు. ఇందాక నేను అడుగొచ్చాను ఒక అక్కని, ఇందాక నేను ఏం చెప్పాను అక్క? వాక్యం అని. ఆరాధన అయిపోయింది కొన్ని గంటలే, ఆరాధన అయిపోయింది కొన్ని గంటలే. ఈ కొన్ని గంటల్లో ఒక అక్కని అడిగొచ్చాను నేను, వస్తూ ఏం చెప్పాను వాక్యం ఈరోజు అన్నాను. ఈరోజు వాక్యమా, ఈరోజు వాక్యమా, ఈరోజు వాక్యం అంటుంది. ఇప్పుడు దాకా నువ్వు ఎక్కడెక్కడ ఏ రెస్టారెంట్లో అన్నం తిన్నావో చెప్పావు, ఏ రెస్టారెంట్లో బిర్యానీ తిన్నావో చెప్పావు, ఎక్కడెక్కడ నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావో చెప్పావు. నీవు చదువుకునే నాటి నుంచి వివాహమై పిల్లలు పుట్టి ఇప్పటి వరకు కూడా ఎక్కడెక్కడ ఏ ఐస్ క్రీమ్ తిన్నావో చెప్పావు, ఎక్కడెక్కడ ఎలాంటి భోజనం తిన్నావో చెప్పావు, ఏ రెస్టారెంట్లో ఏ భోజనం తిన్నావో చెప్పావు, ఏ డాబాలు ఏ భోజనం తిన్నావో చెప్పావు. వాటి అవి ఉన్నాయి కదా, వాటి పేర్లతో కూడా సహా చెప్పింది. ఎక్కడ తిన్నాను, ఎక్కడ ఎలా ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళండి, ఇక్కడ తీసుకెళ్ళి, అట్లా తినండి, మొత్తం చెప్పింది. వస్తాను ఏ వాక్యం అన్నా ఈరోజు అన్నాను. ఈరోజు నేను ఏం వాక్యం చెప్పానని అడిగాను. లేదు, నేను యూట్యూబ్లో వాక్యం అప్లోడ్ చేస్తున్నాను కదా, ఏం చెప్పాను చెప్పు అన్నాను. అక్కడ మాటలు లేవు. ఏదో అన్న మరి ధర్మశాస్త్రమా, ధర్మశాస్త్రం ఎప్పుడు చెప్పినా యూట్యూబ్లో నేను అప్లోడ్ చేసిన వాక్యం ఏంది గత వారంలో కలిగిరిలో నేను ధర్మశాస్త్రం చెప్పింది అని అడిగాను. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నువ్వు వాక్యం వింటున్నారు, వాళ్ళకి ఏమన్నట్లా వాక్యము గుర్తున్నట్ల వాక్యాన్ని మరిచిపోతున్నారు, వాక్యాన్ని అనుసరించి బ్రతకట్లా, విని వదిలేస్తున్నారు, విని విడిచిపెడుతున్నారు, విని విసర్జిస్తున్నారు, కానీ ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి ఒప్పుకోవట్లా. ఓ అక్క మంచి అలంకరణతో మందిరానికి వచ్చింది. నెక్స్ట్ రోజు నుంచి అలంకరణ ఉండడంలో తప్పు లేదు, అలంకరణకు హద్దు ఉందని చెప్పాను. తగుమాత్రపు అలంకరణ ఉండాలని చెప్పాను. చూపిస్తాను లేఖనం కూడా అని చెప్పాను. అలంకరణ ఉండాలి,
అది తగు మాత్రం ఉండాలి. హద్దు మీరిపోయి అలంకరణ ఉండకూడదు. సకల దుర్మార్గులు దుష్టంతా మన మీద ఉండేటట్టు అలంకరణ ఉండకూడదు. మన అలంకరణ గుణవతురాలైన స్త్రీకి తగినట్టుగా తగు మాత్రం అలంకరణ ఉండాలని కూడా చెప్పాను నేను. చెప్పాను అక్కకి, వాక్యం ద్వారా చెప్పానా. మరలా మరుసటి రోజు అదే అలంకరణతో నా ఎదుట కనపడింది ఆ తల్లి. ఈ నుంచి ఏడదాకేసుకొని ఈ నుంచి ఏడదాకా వదిలి ఇంకేం లేవనుకుంటా. ఆ సైన్ ఒకటి తగిలించుకోవాల్సి ఉంది. ఏ సైన్ చెప్పు, కుక్కర్ అసలు అది నుంచి ఒకటి తగిలించుకుని నేను చదువు. అలంకరణ తగు మాత్రం ఉండాలి. అలంకరణ ఉండడం పాపం నేను చెప్పట్లేదు, అది దోషం అని కూడా నేను చెప్పట్లేదు. బైబిల్ అనేది దానికి ఒక ఒక హద్దు అనేది ఉండాలని చెప్తున్నా. హద్దు మీరిపోయి అలంకరణ ఉండకూడదు అని చెప్తున్నా. హద్దు దాటిపోయి అలంకరణ ఉండకూడదు. సకల దుర్మార్గులు దుష్టుడు మన వైపు మన మీద దృష్టి పెట్టి అంత అలంకరణ మనకెందుకు ఇవ్వాలి? అలంకరణ ఎందుకు వద్దని మేము ఒత్తుకుంటామంటే, సంఘంలోనే కూడిన, సమాజంలోనే తిరిగిన మనను బట్టి అవతలోడికి చెడు ఆలోచనలు రాకుండా, అందుకే వద్దంటాం. అంత అలంకరణ, హెవీ డోస్ అలంకరణ వద్దంటాం. అలంకరణ ఉండడంలో తప్పు లేదు, అది హెవీ డోస్ అవ్వకూడదు, అది అధికంగా ఉండకూడదు. అది మనిషి దుర్మార్గుల దృష్టి మన మీద నిలిపేటట్టు ఉండకూడదు. చూస్తే కొన్నవత్తురాలకు తగినట్టు స్త్రీగా అని చెప్పేటట్టు ఉండాలి. చెప్పాను వాక్యానుసారంగానే, వాక్యం కూడా అదే చెప్తుంది. మరలా యథావిధిగా అట్నే కనబడింది నాకు అక్క. ఇంక నేను ఏం చెప్పగలను చెప్పు? ఇలా చెప్పుకోబోతే ఎందరో వాక్యం విని వాక్యానుసారంగా బ్రతకని వారు, వాక్యం విని వాక్యానుసారంగా జీవించని వారు, వాక్యం విని ఆ వాక్యానుసారంగా వారి నడవని వారు ఎందరోనండి. దేవుడు వాక్యం విని ఆ వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నావా, నడుస్తున్నావా లేదని దేవుడు పరీక్షిస్తాడంట. ఏం పరీక్ష? మామూలు పరీక్ష కాదు. విన్న వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావా, వాక్యానుసారంగా నీ కుటుంబాన్ని నీవు కట్టుకుంటున్నావా? దేవుడు అడిగే క్వశ్చన్ అదే, పరీక్ష, మనకు పెట్టే పరీక్ష. విని వెళ్ళిపోవడం కాదండి, విని విసర్జించిపోవడం కాదండి, విని వదిలిపోవడం వలన ఏ ప్రయోజనం లేదండి. విన్న వాక్యాన్ని అనుసరణలోనికి తేవాలి, విన్న వాక్యాన్ని మన జీవితంలోనికి తీసుకురావాలి, విన్న వాక్యానుసారంగా మనం బ్రతకడం ప్రారంభించాలి. దానిని బట్టి ప్రభు మెచ్చుకుంటాడు, దానిని బట్టి ప్రభు సంతోషపడతాడు, దానిని బట్టి ప్రభు ఆనందపడతాడండి. మత్తయి సువార్త 13:21 ఒక మాట ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 13:21. అయితే చాలండి. ఈ బ్యాచ్ ఒకటి ఉందండి. ఏంటో ఈ బ్యాచ్ అంటే, శ్రమైనను హింసైనను వాక్యాన్ని బట్టి కలిగితే వీళ్ళు ఏం చేస్తారా? అభ్యంతరపడడం అనగా ఇంకా వాక్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారంట. వాక్యాన్ని బట్టి కొంత శ్రమ, కొన్ని హింసలు కలిగితే, అభ్యంతరాలు వస్తే ఆ వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారంట. వాక్యాన్ని బట్టి శ్రమలు ఏంటి? వాక్యాన్ని బట్టి శ్రమలు ఏంటి? ఎందుకు లేవండి? లంచాలు తీసుకోవద్దురా అంటే వాడికి, అవతలడికి ఏమవుతుంది చెప్పండి? కొట్టేయి. ఇది మన డిక్షనరీలో ఉండకూడదు. అబద్ధాలు ఆడకూడదురా అంటే వాళ్ళు ఏమంటారు? కొట్టేయి. ఇది కూడా మన డిక్షనరీలో లేదు. వాక్యాన్ని బట్టి వాళ్ళకి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. వాక్యాన్ని బట్టి వాళ్ళకి ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. ఏంటి బాధ? లంచాలు వదిలేయడం, అబద్ధాలు ఆడకుండా మానటం. కొంతమందికి సినిమాలు సీరియల్ చూడటం మానేయండి అంటే వాళ్ళకి ఎంత బాధో, ఎంత శ్రమో, ఎంత కష్టమో. అయితే అయింది, కానీ అయితే పాస్టర్ అన్న మా ఇంటికి రాకుండా మానవాలా? పాస్టర్ అన్న మాకు మా ఇంటికి రాకుండా మేలు, లేని ఎడల మేమే మందిరం పోకుండా మేలు, సినిమా సీరియల్ అయితే వదిలేదే లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకు వాక్యం అంటే, వాక్యము
వాక్యము ఏం శ్రమ ఏం హింస కలగజేస్తుందంటే ఇదే. 2 సిమ్ములు ఏంట్రా, 2 సిమ్ములు, ఒక పురుషుడికి ఒక భార్య ఉండాలా, 2 భార్యలు అంటే ఇది కుదరదు. ఒక పురుషుడికి ఒక భార్య ఉండాలని వాక్యం చెప్తుందంటే ఇది కుదరదు, ఇది నచ్చదు, 2 కావాలంటాడు. మరి ఇంకొక భార్యను వదలని వీడికి ఏంటి చెప్పండి? సుఖమా వీడికి? ఆనందమా వీడికి? శ్రమే. నేను ఏమంటున్నానంటే 2 సిమ్ములు, ఒక పురుషుడికి ఒకే భార్య ఉండాల, ఒక్కడు 2 మెయింటైన్ చేస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు పాస్టర్ గారు అంటాడు, నువ్వు 2 భార్యలతో కాదు, ఒక్క భార్యతో సంసారం చేయాలా, ఒక్కరితోనే ఉండాలా, ఇంకొకరిని విడిచిపెట్టంటే అప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడు? విన్న విశ్వాసం ఏమంటాడు? అమ్మో, ఆమెను వదులుకోవాలంటే నా ప్రాణం పోద్దే, నా ఊపిరి ఆగిపోద్దే, నా గుండె జారిపోద్దే, నేను ఉండలేనే, నేను బతకలేనే, నేను నిలబడలేనే. ఇప్పుడు అతనికి అది శ్రమ కదా, అది హింస కదా, అతనికి ఇబ్బంది కదా. ఆచారాలు సాంప్రదాయాలు చేయొద్దు, అన్ని ఆచారాలు అన్ని సాంప్రదాయాలు చేయొద్దు అని నేను అన్నామనుకో, పెళ్ళిళ్ళే వచ్చినప్పుడు, పేరెంటాలే వచ్చినప్పుడు, ఇంకొకటి ఫంక్షన్లు జరిగినప్పుడు, ఇవన్నీ వదిలిపెట్టాలంటే గ్రామముతో వాళ్ళకి ఏమొస్తుంది? శ్రమే. గ్రామముతో, రక్త సంబంధికులతో, బంధుమిత్రులతో వాళ్ళకి వచ్చేదేంటి? హింస, బాధే. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వీళ్ళు కావాలంటే వాక్యం విషయమై అభ్యంతరపడి వాక్యాన్ని విసర్జించి వదిలేస్తారు, కానీ వాక్యాన్ని అనుసరించరంట. అలాంటి ప్రతికూలతలు, అలాంటి ఆ సమస్యలు, అలాంటి శ్రమలు, అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అవసరమైతే వాక్యం విషయంలో రాజీ పడిపోతారు, కానీ వాక్యాన్ని వదిలిపెట్టేస్తారు, వాక్యాన్ని విసర్జిస్తేస్తారంట. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు బాగా వ్యభిచారం గురించి వాక్యం చెప్తుంటే ఆ నెక్స్ట్ రోజు నుంచి అక్క అన్న కనపడ్డాం. పాస్టర్ గారు కాస్త గట్టిగా గద్దించి లంచాల గురించి వాక్యం చెప్తుంటే ఇంకా అక్క అన్న కనపడ్డాం. పాస్టర్ గారు కాస్త ఎందుకు అంటే ఆ వాక్యాలు వాళ్ళకి ఏం కలగజేస్తున్నాయి? శ్రమను కలగజేస్తున్నాయి, బాధను కలగజేస్తున్నాయి, నొప్పిని కలగజేస్తున్నాయి. వాక్యాన్ని బట్టి వాళ్ళకి, వాక్యం నిమిత్తమై వాళ్ళకి ఏం కలుగుతుందంట? కొంతమందికి శ్రమలు, కొంతమందికి హింసలు, కొంతమందికి బాధలు కలిగినప్పుడు వాక్యం విషయంలో వారు అభ్యంతర పడతారంటే వాడిని వదిలేస్తారు. వాక్యాన్ని అనుసరించి బ్రతకడానికైతే ఇష్టపడరు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఏమని? వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నామా లేదా, వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నామా లేదని దేవుడు మనల్ని పరీక్షిస్తాడంట. కీర్తనల గ్రంథం 119, 101 ఒక మాట ఉంటుంది చూడండి. 119, 101. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. ఈ వ్యక్తి అంట వాక్యాన్ని అనుసరించడానికి ఏ మార్గాలు తన పాదాల నుంచి తప్పించుకున్నాడు? దుష్ట మార్గము, దుర్మార్గము. దుష్ట మార్గంలో నుంచి బయటకు వస్తున్నాడు, దుర్మార్గంలో నుంచి బయటకు వస్తున్నాడు, చెడిన మార్గంలో నుంచి బయటకు వచ్చి వాక్యాన్ని అనుసరించడానికి ఇష్టపడుతున్నాడు. ఇందాక మనం ఇంకొక వ్యక్తిని చూసాం, ఇంకొందరిని చూసాం. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? వాక్యం నిమిత్తమై శ్రమ, హింస, బాధ కలగగా వాక్యం నిమిత్తమై అభ్యంతరపడి వాక్యాన్ని విసర్జించిపోయేవాళ్ళు. మరి వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఆ చెడు నడతను, ఆ చెడు మార్గాన్ని, ఆ దుష్టత్వమును, ఆ దుర్మార్గతను విడిచి వాక్యాన్ని అనుసరించడానికి ఇష్టపడేవాళ్ళు. వాక్యాన్ని అనుసరించడానికి ఇష్టపడేవాళ్ళు. ఇంతకు మన దేవుడు ఎవరు? పరీక్షించే దేవుడు. ఏం పరీక్షిస్తాడు? వాక్యానుసారంగా నడుస్తున్నావా లేదని పరీక్షిస్తాడు. 2025లో నా ప్రభు ఈ వాక్యానుసారంగా నువ్వు నడుస్తున్నావా లేదా, నడుస్తావా లేదా అని నిన్నేం చేయబోతున్నాడు? పరీక్షించబోతున్నాడు. విని వాక్యాన్ని వదిలిపెట్టిపోతావా? విని వాక్యాన్ని విసర్జించిపోతావా? వాక్యం నిమిత్తం శ్రమ, హింస, బాధ కలగగా వాక్యాన్ని వదిలిపెట్టిపోతావా? నీ దుష్ట మార్గాన్ని, దుర్మార్గాన్ని, పాపపు మార్గాన్ని, అపవిత్ర మార్గాన్ని వదిలేసి, విడిచిపెట్టేసి వాక్యాన్ని అనుసరించి నడవడానికి ఇష్టపడతావని నా దేవుడు పరీక్షించనై ఉన్నాడు.
ఇశ్రాయేలీయులు ఒకరోజు ఒక చెప్పకూడని మాట చెప్పారు. ఆ చెప్పకూడని మాట కాదు, కానీ ఒక అద్భుతమైన మాటని ఇశ్రాయేలు ప్రజలు ఒకరోజు మాట్లాడారు. 2వ దినవృత్తాంతంలో 34:20-21 ఉంటుంది చూడండి. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయం 20-21 హిల్కీయాకును షాఫాను కుమారుడైన అహీకాకును ఆ, ఉమ్, ఆ, 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 ఉమ్, 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 ఆ, ఆ, ఉమ్. చదువు 34:20-21. అప్పుడు హిల్కీయాకును ఉమ్, ఉమ్, ముప్పైగా 34 30 30 31 32 చదవండి. క్షమించండి, 31 చదవండి. 34 31. పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి, నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనాలను, కట్టడలను పూర్ణ మనస్సుతోను పూర్ణ హృదయముతోను గైకొనుచు ఈ గ్రంథమందు రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. ఈ గ్రంథములో రాయబడినట్టుగా మేము పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆ వాక్యానుసారంగా మేము ప్రవర్తిస్తాము, బ్రతుకుతామని వీళ్ళు ఏం చేశారంట? నిబంధన చేసుకున్నారంట. వాక్యానుసారంగా మేము నడుస్తాం, వాక్యానుసారంగా మేము జీవిస్తాం. వాక్యములో ఉన్న ఆ మాటలను బట్టి మా ప్రవర్తనను, మా జీవితాన్ని, మా బ్రతుకులను మేము కట్టుకుంటామని నిబంధన చేశారంట. ఈ 2025లో వాక్యానుసారంగా నడవడానికి మీరు నిబంధన చేసుకుంటారా? మేము ఈ 2025లో వాక్యం విని ఆ వాక్యానుసారంగా ప్రవర్తిస్తాం, వాక్యానుసారంగా మేము జీవిస్తాం, వాక్యానుసారంగా మా బ్రతుకులు మేము కట్టుకుంటామని మనము కూడా నిబంధన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో మనం వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా లేదని దేవుడు మనల్ని పరీక్షించబోతున్నాడు కనుక వాక్యానుసారంగా ప్రవర్తించడానికి, వాక్యానుసారంగా నడవడానికి, వాక్యానుసారంగా జీవించడానికి మనం ఏం చేసుకోవాలా? నిబంధన చేసుకొని వాక్యానుసారంగా వాక్యాన్ని బట్టి, వాక్యమును ఆ మాటలను బట్టి మనం బ్రతకగలిగితే, మనం జీవించగలిగితే, మనము నడుచుకోగలిగితే మనకు మెప్పు, ఘనత, మహిమ కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక నా ప్రియులారా, ఆలోచించండి. ఇప్పటి వరకు వాక్యానుసారంగా నువ్వు బ్రతకట్లేదేమో, వాక్యానుసారంగా నీ జీవితం ఉండట్లేదేమో, వాక్యానుసారంగా నీ నడవడి ఉండట్లేదేమో, వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించట్లేదేమో, ఇక నుంచి నీ ఆలోచన మార్చుకో, ఇక నుంచి నీ తలంపులు మార్చుకో, ఇక నుంచి నీ ఉద్దేశాలు మార్చుకో. ఈ 2025లో వాక్యానుసారంగా నడవడానికి ఇష్టపడు, వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడు, వాక్యానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడు. ఎందుకంటే నా దేవుడు నువ్వు వాక్యానుసారంగా నడుస్తున్నావో లేదో అని పరీక్షించి తద్వారా నీకు బహుమానమును, మెప్పును, ఘనతను, మహిమను ఇవ్వనై ఉన్నాడు కనుక మనందరము చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన నిబంధన వాక్యానుసారంగా ప్రవర్తించుట. రెండో మాట, ప్రభు మనల్ని ఏ విషయంలో పరీక్షిస్తాడు? వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా, వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నామా, వాక్యానుసారంగా నడుస్తున్నామా లేదని మనల్ని పరీక్షిస్తాడంట. ఇక మూడోది, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కొన్ని మాటలు త్వరగా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం.
ఉమ్, ఆ, ఉమ్. చాలండి. ఇక్కడ మూడోది, మన విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తాడంట. మనము పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ప్రేమిస్తున్నామా లేదని ఆయన మనల్ని పరీక్షిస్తాడు. నెంబర్ 1, వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నామా, వాక్యానుసారంగా జీవిస్తున్నామా, వాక్యానుసారంగా మన నడవడిక ఉందా లేదని మనల్ని పరీక్షిస్తారు. నెంబర్ 2, మూడోది, మన విశ్వాసమును ఆయన ఏం చేస్తాడంట, పరీక్షిస్తాడంట. మన విశ్వాసమును ఆయన పరీక్షిస్తాడంట. అందుకను 2 కొరింథీ 13:5 ఒక మాట ఉంటుంది చూడండి. 2 కొరింథీ 13:5 అది కూడా చదవండి, కొంచెం వివరిస్తాను. ఉమ్, 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 ఉమ్. పరీక్షించుకొనుడి. ఇక చాలండి, విందాం. దేవుడు మనల్ని విశ్వాసం నందు పరీక్షిస్తాడంట. మన విశ్వాసమును బట్టి మన విశ్వాసం ఎలాంటిదోనని మనల్ని పరీక్షిస్తాడంట. ఈరోజు చాలామంది విశ్వాసంలో తేలిపోతున్నారు, విశ్వాసములో తెల్లపరచబడతా ఉన్నారు. దేవుడేమో మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఓ చిన్నది ఒకరోజు దేవుని వాక్కుని, దేవుని మాటలు విని, వర్షం లేదండి, వర్షం లేని సమయాన చిన్నది ఒక గొడుగుని చేతిలో పెట్టుకొని సంకలో పెట్టుకొని పోతుందంట మందిరానికి. వర్షం పడట్లా, వాన పడట్లా. దేవుని సేవకుల మాటలను బట్టి ఒక చిన్న గొడుగుని సంకలో పెట్టుకొని మందిరానికి వెళ్తుందంట. ఈవిడ మందిరానికి వెళ్తుంటే, ఈ చిన్నది మందిరానికి వెళ్తుంటే అందరూ పిచ్చిదన్న, ఈ గొడుగు దేనికి ఇప్పుడు, గొడుగు ఎందుకు ఇప్పుడు అని అడుగుతున్నారంట. పోయి మందిరంలో కూర్చున్నదంట. ప్రార్థన ప్రారంభమై ప్రార్థన ముగిసేలోపు జల్లు పట్టడం స్టార్ట్ అయింది. అందరూ నిలుచుంటే ఈ చిన్నది మాత్రం గొడుగేసుకుని వస్తుందంట. ఈ చిన్నది మాత్రం గొడుగేసుకుని ఇంటికి పోయిందంట. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ అమ్మాయిలో ఏముంది? పడని వర్షాన్ని చూచి ఏం చేసింది? విశ్వాసం ఉంచింది. విశ్వాసం చాలా గొప్పదండి. విశ్వాసం చాలా గొప్పది. నోవాహు అప్పటి వరకు వరదలే లేవు. లేవండి. అప్పటి వరకు జలప్రలయం ఎలా ఉంటుందో కూడా తెలియదండి. మనకి ఈరోజు సునామీ తెలుసు, జలప్రలయము తెలుసు, మనకు వరదలంటే తెలుసు, వానలంటే తెలుసు, తుఫాను తెలుసు, ఇంకా సైక్లోన్ తెలుసు, ఇంకా ఏంటి సైక్లోన్ తుఫాన్ తెలుసు. ఎన్నెన్నో తుఫాన్లన్నీ మనమే పేర్లు పెట్టాం. ఎన్నో రకాల తుఫాన్లన్నీ మనకు తెలుసు. నోవాహు సమయానికి వానలు లేవు, వరదలు లేవు, జలప్రలయాలు లేవు. మంచొచ్చి భూమిని తడిపోయేదంట. ఆది కాండంలో ఉంటుంది మనకమ్మ. మంచొచ్చి భూమిని తడిపోతే ఓ రోజు నోవాహుతో దేవుడు అన్నాడు, నోవా నువ్వు ఒక ఓడను కట్టాలా. ఎందుకయ్యా? ఓ పెద్ద జలప్రలయం నేను తీసుకురాబోతున్నా భూమి మీదకి. ప్రజల పాపం అధికమైపోయింది, చెడుతనం విస్తరించిపోయింది కనుక వీళ్ళందరినీ భూమి మీద తుడిచివేయడానికి నేను వర్షాన్ని కురిపించబోతున్నా, నువ్వు ఒక ఓడను కట్టు నోవా అన్నాడని. నోవాహు ఏమన్నాడు? వెనకడుగేయలేదు. నోవాహు తన కుటుంబం అంతా కలిసి వాడని నిర్మించడం ప్రారంభించాడు. అద్భుతం ఏంటంటే, వాడని నిర్మించడం ప్రారంభించాడు. దేవుడు చెప్పాడు వాడని నిర్మించమని, వాడని నిర్మించడం ప్రారంభించాడు. 10 రోజులైంది, వర్షం లేదు. నెలలైంది, వర్షం లేదండి. సంవత్సరమైంది, వర్షం లేదు. 10 సంవత్సరాలు అయిపోయింది, వర్షం లేదు. 20 సంవత్సరాలు అయిపోయింది, వర్షం లేదు. 30 అయిపోయింది, వర్షం లేదు. ఎగతాళి చేస్తున్నారు, ఎక్కిరేస్తున్నారు, అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారు, అపహాసిస్తున్నారు చుట్టుపక్కల. 50 సంవత్సరాలు అయిపోయింది, వర్షం లేదు. 60 అయిపోయింది, వర్షం లేదు. వరదలు లేవు, వర్షం లేదు. ఎక్కిరిస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు వర్షం చూడని వారు, వరదలు చూడని వారు, జలప్రలయం చూడని వారు ఎక్కిరిస్తున్నారు, హేళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు. 70 అయింది, వర్షం లేదు. 80 అయింది, వర్షం లేదు.
100 సంవత్సరాల వాక వర్షం వల్ల భూమి మీద వరద లేదు, జలప్రలయం లేదు. 100 సంవత్సరాలు నోవా వాడ కడుతూనే 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 వచ్చాడు. విందాం. 100 సంవత్సరాల వరకు నోవా వాడు కడుతూనే కడుతూనే వచ్చాడు. కానీ వర్షం అయితే పడట్లా. ఇంకెట్లుంటాయి చెప్పండి? నోవా వాడ కడతా ఉంటాడు, దేవుడు జలప్రలయాన్ని కురిపించబోతున్నాడంట, మన భూమిని తుడిచేయబోతున్నాడంట అని వచ్చిన వాళ్ళను అడిగిన వాళ్ళకి సువార్త ప్రకటించడానికి పోయినప్పుడల్లా బంధువులకి, మా మిత్రులకి, స్నేహితులకి, గ్రామస్తులకి, పట్టణస్తులకి అందరూ చెప్తుంటే, ఓరే నాయన ఏదరు ఇంకా వానరాలా, నవ్వేవాళ్ళు లేరా? ఓరే నాయన ఇంకా ఎదురు వరదలే కొట్టుకోమలేదు, ఓరే నాయన ఏది ఇంకా జలప్రలయం. ఎంతమంది ఎక్కిరించుంటారో, ఎంతమంది నవ్వు ఉంటారో, ఎంతమంది హేళన చేసి ఉంటారో, ఎంతమంది అపహాసించుంటారో. 100 సంవత్సరాలంట. 100 సంవత్సరాలు తన విశ్వాసం ఎక్కడ చెక్కు చెదర్లా. 100 సంవత్సరాల విశ్వాసం ఎక్కడ చెక్కు చెదర్లా. 100 సంవత్సరాలైనప్పటికీ విశ్వాసం చెక్కు చెదరట్లా. అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, వర్షం అయితే పడట్లా, వరదలైతే రావట్లా, జలప్రలయం రావట్లా, సంవత్సరాలు గతించిపోతున్నాయి, వర్షం లేదు. అందే కదా ఉంది. 100 సంవత్సరాలే కదా, 100 దినాలా, 100 సంవత్సరాలే అనుకో, దినాలు కాదు, వర్షం లేదు. అయినా కూడా నోవాహు తన విశ్వాసాన్ని విడిచిపెట్టిన వాడు కాదు, వదిలివేసిన వాడు కాదు, విసర్జించిన వాడు కాదు. మన విశ్వాసం ఎలాంటిదండి? శ్రమ రాగానే మన విశ్వాసం ఏమైపోద్దో. ఈ దేవుడు ఉన్నాడో లేడో, ఈ దేవుడు ఉంటే నాకెందుకు జరుగుతుంది, ఈ దేవుడు ఉండి కూడా వేస్టే, ఈ దేవుడు నాకేం మేలు చేయడు. అవిశ్వాసం. కొన్ని కార్యాలు జరగకపోతే ఇంకెక్కడ దేవుళ్ళే, ఇంకెందుకులే ప్రార్థన, ఇంకెందుకులే వాక్యం, ఇంకెందుకులే మందిరం, ఇంకెందుకులే ఆరాధన. రాజీ పడిపోయే వాళ్ళు ఎంతమంది అండి ఇలా ఉండేవాళ్ళు? ఈరోజు అనేకులు విశ్వాసంలో సన్నగిలిపోతున్నారు, విశ్వాసంలో బలహీనులైపోతున్నారు, విశ్వాసంలో వెనక్కి తిరిగి చూస్తున్నారు, విశ్వాసంలో పడిపోతున్నటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారండి. కానీ నోవాహు విశ్వాసం 100 సంవత్సరాలైన చెక్కు చెదరని విశ్వాసం అండి, చెక్కు చెదరని విశ్వాసం. ఒకరోజు దేవుడును మరియు సాతాను కూడా ఒక ఛాలెంజ్ పెట్టుకున్నారు. భూమి మీద విశ్వాసం కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని యోబు. ఇతడు నీ మీద విశ్వాసం ఉంచుతాడా లేదని చూడడానికి ఓ పెద్ద పరీక్ష. దేవుడికి సాతాను మధ్యలో యోబుకు ఒక పెద్ద పరీక్ష. విశ్వాసంలో ఉంటాడా ఉండడా, విశ్వాసంలో నిలబడ్డా, విశ్వాసం చూపుతాడా లేదని ఓ పెద్ద పరీక్ష పెట్టగా ఎన్ని శ్రమలండి, ఎన్ని కష్టాలండి, ఎన్ని బాధలండి. ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడు. అవమానకరమైన స్థితిలోకి, నిందాస్పదమైన స్థితిలోకి, స్నేహితులు నలుగురు 4 పక్కల తగులుకొని బహుగా ద్వేషించే స్థితిలోకి, చివరికి కట్టుకున్న భార్య కూడా అపహాసించి, ద్వేషించి, తృణీకరించి అంత దయనీయమైన స్థితిలోకి యోబు వెళ్ళిపోయిన విశ్వాసములో ఏమి లేదు, చెక్కు చెదరట్లా. విశ్వాసములో ఎక్కడ అద్భుతమైన విశ్వాసాన్ని కనపరిచిన వాడండి యోబు. నా ప్రియులారా, మనల్ని దేవుడు పరీక్షిస్తాడు. ఏం పరీక్షిస్తాడు? మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మన విశ్వాసం ఎలా ఉంది, మన విశ్వాస జీవితం ఎలా ఉంది? మనకున్న ప్రతికూలతలు బట్టి, మనకున్న సమస్యలు బట్టి, మనకున్న అవరోధాలను బట్టి ఆ దేవుడు చేస్తాడని మనం అంటాం. ఈలోక పక్కన ఉండండి, ఇంకేం దేవుడు ఇంకెక్కడ చేస్తాడు అన్నప్పుడు వాళ్ళ మాటలతో ఏకీభవించి విశ్వాసంలో కోల్పోతున్నామా? ఒక్కోసారి బాడుగులు కట్టుకునే విషయంలో, అప్పులు తీర్చుకునే బాడుగులు కట్టుకునే విషయాల్లో ఉన్నప్పుడు ఏంది నెల వచ్చేదాకా కూడా చేతిలో డబ్బు ఉండదు, డబ్బు ఉండదు. అలాంటప్పుడు పరిస్థితులు తారుమారైనప్పుడు నాకైతే ఒక విశ్వాసం, ప్రభు యాడో దిక్కు మార్గం చూపిస్తాడు, దారి చూపిస్తాడు, తప్పకుండా గట్టినెక్కిస్తాడు అని ఆ విశ్వాసం. దేవుడు గట్టెక్కిస్తాడు, దేవుడు మార్గం చూపిస్తాడు, దేవుడు నిలబెడతాడని ఒక విశ్వాసం. ఇలాంటి విషయాలలో పలుమార్లు ఆ విశ్వాసంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళందరూ ఆలోచిద్దాం. ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఎన్నెన్నెన్నో
పిల్లల భవిష్యత్తుల విషయంలో, మన జీవిత విషయంలో, మన భక్తి విషయంలో, మన ఆత్మీయత విషయంలో పలుమార్లు వస్తున్న శోధనను బట్టి, ప్రతికూలతలు బట్టి, ఇబ్బందులను బట్టి విశ్వాసములో పడిపోతున్నావా? విశ్వాసములో సన్నగిలిపోతున్నావా? విశ్వాసములో బలహీనపడుతున్నావా? లేకుంటే విశ్వాసములో నిలబడుతున్నావా? విశ్వాసములో నిలబడుతున్నావా? ఎలా ఉంది మన విశ్వాసం? ఎలాంటిది మన విశ్వాసం? ఈ నా కుమారుడు నా మీద విశ్వాసం ఉంచేవాడైనా, శ్రమ కలిగిన ఉంచేవాడైనా, కష్టం వచ్చిన ఉంచేవాడైనా, శోధన వచ్చిన ఉంచేవాడేమైనా, ఎన్ని రకాలుగా ఎంతమంది ఎన్ని రకాలుగా వెనక్కి లాగిన నా మీద విశ్వాసం ఉంచేవాడైనని దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? పరీక్షిస్తాడు. మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. పౌలు అంటాడు తిమోతితో అంటాడు, పౌలు అంటాడు ఏమంటాడు? నా విశ్వాసముని నా కాపాడుకుంటుని అంటాడు. నా విశ్వాసమునే కాపాడుకున్నాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంటాడు. పౌలు తన విశ్వాసాన్ని ఏం చేశాడంట? కాపాడుకున్నాడంట. దేవుడు మనల్ని 2025లో నీ విశ్వాస జీవితాన్ని, నీ విశ్వాసమును పరీక్షిస్తుండగా నువ్వేం చేయాలి? విశ్వాసాన్ని కాపాడుకో. విశ్వాసంలో నిలబడాలి. నీ విశ్వాసం బలమైనది ఉండాలి. నీ విశ్వాసం శక్తి కలిగింది ఉండాలి. నీ విశ్వాసం నాణ్యమైనది ఉండాలి. ఈరోజు కొంతమంది పాస్టర్లు కూడా తయారైపోయారు. ఏం తయారైపోయారంటే, ఎవరైనా మనకు బాగలేక అనారోగ్యాలతో అస్వస్థతలతో పాస్టర్లకు ఫోన్ చేసి, ఫోన్ చేసి అయ్యా మా కుటుంబ పరిస్థితులు బాగాలేవు, మా బ్రతుకులు బాగాలేవు, మా జీవితాలు బాగాలేవు, కాస్త మాకు ఏదైనా ప్రార్థన చేసి కనిపెట్టి ఇలాంటి స్థితిగతులు ఎందుకు ఎదురవుతున్నాయో చెప్పండి అని అనగానే పాస్టర్లు అంటారు, మీకున్నాయి చేతబడి శక్తులు, మీకు మింగిచ్చారు మందులు, ఎన్నెన్నో ఈ మాటలు చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారు? ఈ చేతబడి శక్తులు ఎలా జయించుకోవాలి, ఎలా ఎదుర్కోవాలని పోతారు. తాయిత్తులు మంత్రాలు అన్నీ కట్టించుకొని వస్తున్నారు. అన్నీ ఒళ్ళంతా వేసేసుకొని వస్తున్నారు. తాయిత్తుల మీద విశ్వాసం వెళ్ళిపోతుంది, మంత్రాల మీద విశ్వాసం వెళ్ళిపోతుంది. క్రైస్తవుల విశ్వాసం మంత్రాల మీదకి వెళ్ళిపోతుంది, తాయిత్తుల మీదకి వెళ్ళిపోతుంది, నిమ్మకాయల మీదకి వెళ్ళిపోతుంది క్రైస్తవుల విశ్వాసం, మిరపకాయల మీదకి పోతుంది క్రైస్తవుల విశ్వాసం. దేవుడి మీద ఉన్న కంటే విశ్వాసం కంటే నిమ్మకాయల మీద మిరపకాయల మీద విశ్వాసం గొప్పది. వీళ్ళకి ఎందుకు? దయ్యం నుంచి మిరపకాయ నన్ను కాపాడద్ది, వీళ్ళ విశ్వాసం. కని దృష్టి నుంచి గుమ్మడికాయ నన్ను కాపాడద్ది, వీళ్ళ విశ్వాసం. ఇలా అనేకులండి ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు? బలహీనమైన విశ్వాసం నేడు క్రైస్తవులు కలిగి ఉన్నారు. బలహీనమైన విశ్వాసం. విశ్వాసంలో బలం లేదు, విశ్వాసంలో శక్తి లేదు, విశ్వాసంలో బలహీనులు, విశ్వాసంలో పడిపోతున్నవారు. కానీ మన విశ్వాసం అలా కాకుండా విశ్వాసములో మనం బలవంతులుగాను, స్థిరులుగాను, నిలకడగలిగిన వాళ్ళుగాను, విశ్వాసమును కాపాడుకుని వాళ్ళుగా మనము మన ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుందుము గాక. శబ్దం గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరిగా యెషయా గ్రంథం 48:10 చివరి మాట. యెషయా గ్రంథం 48:10. చాలండి. ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షించాను. కొలిమి శ్రమకు సాదృశ్యం. కొలిమి బంగారాన్ని కొలిమిలో వేసి ఏం చేస్తారు? బాగా కాలబెడతాడు అది సువర్ణంగా మార్చబడ్డానికి. ఈ కొలిమి, ఈ పుటము ఇది దేనికి సాదృశ్యం అంటే శ్రమకు సాదృశ్యం. విందాం జాగ్రత్తగా. శ్రమలో మనల్ని ఏం చేస్తాడంట? దేవుడు పరీక్షిస్తాడంట. శ్రమలలో మనల్ని దేవుడు పరీక్షిస్తాడంట. శ్రమలలో మనల్ని దేవుడు పరీక్షించువాడనై ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రైస్తవులకు శ్రమలు రావా అంటే 100% క్రైస్తవులకు శ్రమలు వస్తాయి. 100% క్రైస్తవులకి కష్టాలు వస్తాయి. 100% క్రైస్తవులకి బాధలు ఉంటాయి. 100% క్రైస్తవులకి హింసలు ఉంటాయి. వీటిలలో మనము నిలబడమని దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. ఈరోజు నిలబడలేక పారిపోతున్న వాళ్ళందరూ
క్రైస్తత్వంలోనికి రాగానే, శ్రమలు కలగగానే, కొన్ని కష్టాలు కలగగానే, కొన్ని బాధలు కలగగానే, కొన్ని హింసలు కలగగానే, కొన్ని వేదనలు కలగగానే దేవుడికో దన్నం, పాస్టర్ గారికి వీలైతే 2 దన్నాలని చెప్పి పారిపోతున్న వాళ్ళందరూ అండి. పారిపోతున్న వాళ్ళందరూ క్రైస్తత్వం అనగానే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి, సూచనలు జరిగిపోతాయి, మహత్కార్యాలు జరిగిపోతాయి, ఉన్నతమైన కార్యాలు జరిగిపోతాయి ఓ అని వస్తారా? వస్తారు. అక్కడికి రాగానే మొదట కొన్ని సూచక్రియలు, కొన్ని అద్భుతాలు, కాస్త ఆత్మీయ జీవితం ముందుకు సాగగానే శ్రమలు ప్రారంభమైపోతాయి, కష్టాలు ప్రారంభమవుతాయి, ప్రతికూలతలు ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే శ్రమలు, కష్టాలు, బాధలు ప్రారంభమవుతాయో వీళ్ళు ఇంక ఆదివారం నుంచి వారు మొహం కూడా కనపడనీరు. వాళ్ళ ముఖదర్శనం కూడా మనకు దొరకదు. ఈ కారణం ఏంటంటే శ్రమలు ఎక్కువయ్యాయి మందిరానికి వెళ్ళినా మించి, శ్రమలు ఎక్కువయ్యాయి ప్రార్థనకి వెళ్ళినా మించి, శ్రమలు ఎక్కువైపోయి ఆరాధనకి వెళ్ళినా మించి. శ్రమలలో నిలబడలేని వారు అనేకులు, శ్రమలో తట్టుకోలేని వారు అనేకులు, శ్రమలు కలగగా దేవుని విడిచిపోతున్న వారు అనేకులండి. నేను ఎందరో చూశాను, ఎందరినో చూశాను. నిన్న కూడా చెప్పాను, ఓ అక్క నాకు ఫోన్ చేసి అనింది, తిమ్మాయిపాలెం నుంచి అక్క ఫోన్ చేశాను, అన్న శ్రమలు ఎక్కువైనాయి అన్న, కష్టాలు ఎక్కువైనాయి అన్న, బాధలు ఎక్కువైపోయినాయి అన్న, కుటుంబ సమస్యలు అధికమైపోయినాయి అన్న, ప్రార్థన చేసి ఏదైనా చెప్పన్నా అనింది. ప్రార్థన చేసి ఏదైనా చెప్పండిందంట. ఇది వరకు ఒక ఆయనకి ప్రార్థన చేసి ఏదైనా చెప్పు అనేదంటే ఆయన అన్నాడంట, పెద్ద చేతబడి శక్తి జరిగింది, వెనకలు 2 ఆడోళ్ళు ఒక మగోడు ఉన్నాడు అన్నాడంట. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు కూడా తయారైపోయాడు క్రిస్టియానిటీలో. ఏం చేద్దాం, తాడు బొంగరం లేని వాళ్ళు మరి అంతా ఉంటాం, మనం ఎన్ని పడుచుకోకూడదు. ఇప్పుడు చేతబడి శక్తి వెనకలు ఉండే దేవుడు సాతానే. చేతబడి శక్తి వెనకలు ఉండే సాతాను కదా, ఓడు కదా హింస పెట్టేది. ప్రత్యేకమైన దయ్యం ఏదైనా వస్తుంది పరలోకం నుంచి, ప్రత్యేకమైన దయ్యము, ప్రత్యేకమైన భూతము, ప్రత్యేకమైన శక్తి వేసుకునే దాన్ని బయట వచ్చి నీకు ఇప్పుడు నిన్న చేతబడి ఏదైనా చేస్తే ఏం చేయదు, దాని వెనకలు ఉండేది కూడా సాతానే. చేతబడి శక్తి వెనకలు ఉండేది ఏం సాతానే. 3 అంట, 2 ఆడోళ్ళు ఒక మగోళ్ళు, వాళ్ళు చేతబడి చేశారు. పేరు చెప్పట్లా, పేరు చెప్పట్లా. అక్క నాకు ఫోన్ చేసి, అన్న నాకు ఎక్కడ చెప్పాడు, మరి నన్ను ఏం చేయమంటావు. పాస్టర్లను కూడా భయపెట్టే పాస్టర్లే తయారైపోయారు. ఒక ఆయన పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారికి ఇంకో పాస్టర్ గారు ఇచ్చిన సలహా ఎట్టుంది, కొన్ని ప్రతికూలతలు, మేము పలాని ఇంట్లో ఉన్నాం, పలాని ఇంట్లోని మేము నివాస గృహంలో ఉన్నామంటే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసి పాస్టర్ గారికి చెప్పినట్ట, పోతా నీ ఇంట్లో 2 ఆడదయ్యాలు చచ్చి ఉన్నారు, వాళ్ళే నీకు శ్రమల కారణం అన్నాడు. 2 ఆడదయ్యాలు చచ్చి ఉన్నారు, వాళ్ళే నీ శ్రమల కారణం అన్నాడు. ఇంతకు దయ్యాలు ఎవరు నాయనా? ఆ దయ్యాలు ఎవరు అసలు? ఎక్కడ ఆడదయ్యాలు ఎక్కడున్నాయి, మగదయ్యాలు ఎక్కడున్నాయి అసలు? ఎంతకు వాళ్ళు ఎవరు? క్లారిటీ లేదు వీళ్ళకి. ఎందుకు మన మొహం మీద మనమే ఉమ్మేసుకున్నట్టు ఉంటుంది వీళ్ళ గురించి చెప్తే. ఇంకంతే కదా, వాళ్ళు సేవకులే, మేము సేవకులే. కనుక నేనేమంటానంటే, పరీక్షలు రాగానే అక్కేమనింది, అన్న నేను ఈ దేవుడికి వద్దు అనుకుంటున్నాను, ఇక మందిరానికి వద్దు అనుకుంటున్నాను, ఇక ఆరాధన కూడా వద్దు అనుకుంటున్నాను అన్న అనింది. ఏందక్క నువ్వు మాట్లాడేది? మరి మందిరానికి వెళ్తున్నా, ప్రార్థనకు వెళ్తున్నా, ఆరాధనలు చేస్తున్నా, నా శ్రమలకు పరిష్కారం లేదే, నా కష్టాలకు పరిష్కారం లేదే, నేను బయటపడడానికి నాకు మార్గం కనబడట్లేదు అంటుంది. నేను చెప్పాను, పరీక్షలో నీ మేలు కొరకేనక్క, నీ దీవెన కొరకే, నీ ఆశీర్వాదం కొరకే నిలబడు, పరీక్షలో నిలబడు, ప్రభు నేను తప్పక ఆశీర్వదిస్తానని చెప్పాను. షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు, తీసుకెళ్ళి ఎక్కడేశారు? అగ్ని పరీక్షలో వేయబడ్డారు. వాళ్ళకు తెలీదా? అగ్నిలో వేయబడక మునుపు వాళ్ళకి తెలీదా మేము ఒక అగ్ని పరీక్షకు నిలబడబోతున్నామని? వాళ్ళకి తెలీదా? తెలుసా? తెలీదండి. 7 అంతలుగా అగ్ని విపరీతమైన వేడితో రగులుతున్నదని, ఆ అగ్ని మా కొరకు ఎదురు చూస్తుందని, రాజు మమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిలో వేస్తాడని తెలీదా? తెలుసు. అయినా కూడా పరీక్షలు అలాంటి క్లిష్టమైన శ్రమలతో కూడిన, బాధతో కూడిన పరీక్షలలో కూడా నిలబడిన వాళ్ళే ఈ 3, షద్రక్, మేషక్, అబేద్నెగోలు. క్లిష్టమైన ప్రతికూలతలలో, ఇబ్బందులలో కూడా నిలబడ్డారండి.
వాళ్ళు కలిగినటువంటి సకల పరీక్షలలో వాళ్ళు ఏం సాధించారు? జయం, విజయం. దానియేలు కూడా మనకు అట్లా కనబడతాడు. ఎన్నో పరీక్షలు, ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, వాటన్నిటిలలో విజయాన్ని సాధించిన వాడు దానియేలు. యేసేపు మనకున్నాడండి, ఒక మాదిరికరంగా ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చాయో, ఎన్ని సమస్యలు వచ్చాయో, ఎన్ని కష్టాలు వచ్చాయో, ఎన్ని బాధలు వచ్చాయో, ఎన్ని అవమానాలు వచ్చాయో, చెయ్యని పాపానికి తిన్న దెబ్బలెన్నో. దేవుడిని విడిచిపెట్టాడండి, దేవుని విడనాడాడండి, దేవుని ఎడబాపాడండి, దేవుని ఎక్కడ దూషించలేదు, దేవుని ఎక్కడ తిట్టలేదు, ఒక మాట కూడా అనలేదు. దేవుడు ఎందే నిలిచిన వాడండి యేసేపు. 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా ఏంటండి, ఎవరండి ఇల్లు? శ్రమలలో సంతోషించిన వాళ్ళు ఎవరిల్లు? మాసిదోనియ సంఘం. ఈ సంఘానికి మరొక పేరు ఫిలిప్పి, దెస్సలోనిక, బెరయ. ఈ 3 సంఘాలు మాసిదోనియ సంఘాలు అంటారు. మాసిదోనియ సంఘానికి ఏం కలిగినాయి అంట? అవార్డులు కలిగినాయా? రివార్డులు కలిగినాయా? పూలదండలు ఏమన్నా వేశారా? మాసిదోనియ సంఘానికి ఏం కలిగినాయి? శ్రమలు కలిగితే శ్రమలలో వీళ్ళేం చేశారు? సంతోషిస్తున్నారంట. శ్రమలలో దేవుని విడిచిపెట్టి పారిపోలా, శ్రమలలో దేవుని వదిలిపెట్టి పారిపోలా, శ్రమలలో దేవుని విసర్జించి వెళ్ళిపోలేదు. కానీ శ్రమలలో కూడా దేవుని సంతోషిస్తున్న సంఘమే మాసిదోనియ సంఘం. అలాగుండాలండి మనము. శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, వేదనలు ఉంటాయి క్రైస్తవుడికి. ఆ శ్రమలలో కూడా ప్రభువుని బట్టి ఆనందిస్తూ సంతోషిస్తూ ముందుకు సాగాలి. అందుకే ఫిలిప్పి సంఘాన్ని అంటాడు, ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించండి. ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసా? ఆ సమయానికి ఫిలిప్పి సంఘంలో ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసా? బహుశ్రమలు, బహుహింస. పౌలు ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా? ఆయన చెరలో ఉన్నాడు. అలాంటి సమయంలో ఫిలిప్పి సంఘానికి పౌలు పత్రిక రాస్తూ, ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించండి. శ్రమలలో సంతోషించి ఆనందించిన సంఘమే ఫిలిప్పి సంఘం, మాసిదోనియ సంఘం. ప్రభుని విడిచిపెట్టలేదు, ప్రభుని వదిలేదు, ప్రభుని విడనాడలేదు. శ్రమలలో కూడా సంతోషిస్తూ ప్రభుని ఆరాధిస్తున్న సంఘం, ప్రభుని స్తుతిస్తున్న సంఘం, ప్రభుని గణపరుస్తున్న సంఘం మాసిదోనియ సంఘం. ఏం సంఘం అండి అది! అనేక సంఘాలకి మాదిరి కూర్చున్న సంఘం మాసిదోనియ సంఘం. ప్రభు చిత్తమైతే మాట్లాడదాం. అన్ని శ్రమలలో ప్రభుని విడిచిపెట్టలేదు. శ్రమలలో వాళ్ళ కాలంలో శ్రమలు ఎంత కఠోరంగా ఉన్నాయో చెప్పనా? రోమా ఆ చక్రవర్తులు అనేక హింసలు పెట్టారు వాళ్ళు. రోమా చక్రవర్తులు అనేక బాధలు పెట్టారు వాళ్ళని. రోమా చక్రవర్తులు క్రైస్తవులు అంటే ఉక్కుపాదం, క్రైస్తవులు కనబడితే వదిలిపెట్టేది లేదు. భయంకరమైన క్రూరత్వం క్రైస్తవుల మీదకి పేట్రేగిన సమయాలు ఆ సమయాలు. అలాంటి సమయాలలో మాసిదోనియ సంఘస్థులు మాత్రం దేవుని యందు ప్రభునందు ఆనందిస్తూ సంతోషిస్తున్నారే కానీ దేవుని విడిచి పారిపోయిన వాళ్ళు కాదు. అందుకనే పౌలు రోమా సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఇలా మాట్లాడతాడు. 8వ అధ్యాయం 35వ వచనంలో చివరి మాట, 8:35లో అపోస్తలుడైన పౌలు రోమా సంఘంతో మాట్లాడతాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపునది ఏది? చదవండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపునది ఏది? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? క్రీస్తు యొద్ద నుంచి మనల్ని దూరపరిచేది శ్రమ మనల్ని దూరపరుస్తుందా? కష్టం మనల్ని దూరపరుస్తుందా? బాధ మనల్ని దూరపరుస్తుందా? హింస మనల్ని దూరపరుస్తుందా? వస్త్రహీనత, పేదరికం మనల్ని దూరపరుస్తుందా? ఏది క్రీస్తు నుండి మనల్ని దూరపరచలేదు అంటున్నాడు. ఈ మాట మనం చెప్పగలగాల. నాకెన్ని శ్రమలు వచ్చినా, నాకు వస్త్రహీనతే వచ్చినా, నాకు బాధలే వచ్చినా, నాకు దుఃఖమే కలిగినా, నాకు వేదనలే వచ్చినా, నాకు కరువు వచ్చినా, నాకు నష్టం వచ్చినా, నాకు వేదన వచ్చినా, క్రీస్తుని బట్టి నాకు ఏదొచ్చినా, నాకు మట్టుగా ఏదొచ్చినా క్రీస్తును మాత్రం ఎడబాపేది లేదు.
ఆ మనస్సు మనకు రావాలి, ఆ తత్వం, ఆ గుణం మనలోకి రావాలి. క్రీస్తు నుంచి మనల్ని నన్ను ఎడబాపేది, క్రీస్తు నుంచి నన్ను దూరపరిచేది ఈ లోకంలో ఏది లేదు. ఎంత పెద్ద శ్రమైన రాని, ఎంత పెద్ద కష్టమైన రాని, ఎంత పెద్ద దుఃఖమైన రాని, ఎంత పెద్ద కరువైన రాని, ఎంత పెద్ద వస్త్రహీనత రాని, ఎంత పెద్ద నష్టమైన రాని, ఎన్ని సమస్యలు వచ్చి నా మీద పడ్డా నా దేవుడి నుంచి నన్ను ఏది దూరపరచలేదు. ఈ మనస్సును మనం కలిగి ఉండాలి. పప్పు లేకుంటే క్రీస్తు వద్దు, ఉప్పు లేకుంటే దేవుడు వద్దు, భీమి లేకుంటే దేవుడు వద్దు, జాబు రాకుంటే దేవుడు వద్దు, పండగకు బట్టలు లేవంటే దేవుడు వద్దు. ఇంకా కొంతమంది ఉంటున్నారు కదా, ఈరోజు పండుగ నా బట్టలు తీసలేదు కానీ మందిరానికి రానమ్మా, నేను మందిరానికి రా, నేను మందిరానికి నాకు అవదలేదు. వస్త్రహీనైనా కానీ మనల్ని దేవుని నుంచి ఎడబాపకూడదు అంట. డబ్బులు లేకుంటే మందిరానికి రాని కూడా ఉన్నారు కొంతమంది. ఇంట్లో ఏం డబ్బులు లేవు కానీ అందుకే ఈరోజు మందిరానికి రాలా. ఏం కారణం అండి అది? భీమి లేవు, నూక లేవు, జారు లేదు, ఉప్పు లేదు, అందుకే మందిరానికి రాలా. మా ఆయన కొట్టిండి మందిరానికి రాలా, పక్కనోడు తిట్టిండి మందిరానికి రాలా, ఎదురులు కొట్లాడుకున్నారు మందిరానికి రాలా. పౌలు భక్తుడు అంటాడు, హింస అయినా, కరువైనా, ఉపద్రవమైనా, వస్త్రహీనత అయినా, ఖడ్గమైనా, క్షేమమైన ఏదొస్తుందో రాని, ఏది కూడా మనల్ని క్రీస్తు నుంచి దూరపరచలేవు అంటున్నాడు. ఏది మమ్మల్ని క్రీస్తు నుంచి, ప్రభు నుంచి దూరపరచలేవు. ఎన్ని శ్రమలు వస్తాయో, ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని బాధలు వస్తాయో, ఎన్ని ఉపద్రవాలు వస్తాయో రాని, ఏది మమ్మల్ని దూరపరచలేదు దేవుడి నుంచి. అదే మాట చెప్పాడు యోబు కూడా, అదే మాట అంటాడు. ఎన్ని వస్తాయో రాని, పిల్లలు పోయారు పోని, పశువులు పోయాయి పోని, ఆస్తి పోయింది పోని, భార్య పోయింది పోని, ఏది ఏమైనా, స్నేహితులు పోయారు పోని, ఏది కానీ ఏమైనామని నా దేవుడు నుంచి నన్ను ఎవడో ఎడబాపలేడు. అదే మాట యేసేపు కూడా అన్నాడు. నా అన్నదమ్ముల పేరు పాని, నా తల్లిదండ్రుల దూరం అయ్యారు పాని, బానిసగా వచ్చాను ఏదించారు కానీ, శ్రమ మీద శ్రమ, కష్టం మీద కష్టం, నష్టం మీద నష్టం, బాధ వెంట బాధ అవ్వని, అయినా పర్వాలేదు నా దేవుడి నుంచి నన్ను ఏది ఎడబాపా లేదు. వాళ్ళు దేవునికి పెన వేసుకొని పోయారు. ఎట్లా దేవుడితో పెన వేసుకొని పోయారు, దేవుడితో పెన వేసుకొని పోయారు కనుకనే ఏది వాళ్ళు ఎడబాపలేకపోయింది, ఏది ఎడబాపలేకపోయింది. ఈ వస్త్రహీనత, ఈ శ్రమలు, ఈ కరువులు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ దుఃఖాలు, ఇవి ఏవి కూడా మనల్ని ఎడబాపకూడదండి. లుస్త్రాలో అపోస్తులైన పౌలునంట చితకదాన్ని చితకబాది ఎరగొట్టి సచ్చాడు అనుకుని ఎత్తి అన్నుకుపోయారంట. ఊరి కవిని వద్ద ఈ చచ్చింట్లో ఇంకీడు పానం పోయిందని చెప్పి ఇస్సిరి అన్నుకుపోతే మనోడు ఆ కొన ప్రాణాలతో మరి చచ్చాడు అన్నట్టు కొట్టిపోయినరంట. ఎరగబాదిండ్రు, చితకబాదిండ్రు, ఊనగొట్టిండ్రు, తుక్కు కొట్టాడు పడేసిపోయిండు మనోడిని. చచ్చాళ్ళు అనుకుని వెళ్ళిపోయినారంట అందరూ. మరి మనోడు ఏడ కొన ఊపిరి ఏమని ఉన్నదేమో సర్దుకున్నాడు మొత్తం. ఆ పక్కన ఇంకో సంఘం ఉంటే, లుస్త్రాన్ని దాటిన తర్వాత ఇంకొక ప్రాంతం ఉంటే, ఆ ప్రాంతంలోకి ఆడికి మళ్ళీ వాక్యం చెప్తున్నాడు, సువార్త ఆడికెళ్ళి మళ్ళీ సువార్త ప్రకటిస్తున్నాడు. ఏంటి ఆ వైరాగ్యం ఏంటి? దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడు, దేవుని పట్ల ఆయనకున్న ఆయనకి ఆ దేవుడి మీద దేవుడికి ఆయన వేసిన పెద్దపీట ఎంత గొప్పది. శ్రమలు చూసి ఈరోజు పారిపోయే స్థితిలో మనం ఉండకూడదు, హింసలు చూసి పారిపోయే స్థితిలో మనం ఉండకూడదు. కరువు, ఖడ్గం, కష్టము, బాధ, వేదన ఏదొచ్చినా క్రీస్తునైతే మనం ఏం చేయకూడదు, వేడవ్వకూడదు, ఎడబాపకూడదు, విడనాడకూడదు. శ్రమలలో మనల్ని ఏం చేస్తాడు ఆయన? పరీక్షిస్తాడు. విజయం సాధిద్దాం. శ్రమలలో ఉన్న మీరు, శ్రమలలో ఉన్న మనము, శ్రమలు తాలి, శ్రమలు నిలబడి, శ్రమలలో కూడా ప్రభువు నందు ఆనందించి ప్రభు ఇచ్చు ఘనత, మహిమ, మెప్పును పొందుకుందాం. ఎన్ని చెప్పాను? 4 చెప్పాను. మన దేవుడు పరీక్షించు దేవుడు. వేవేటిలో పరీక్షిస్తాడు? వేవేటిలో పరీక్షిస్తాడు? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదని పరీక్షిస్తాడు. 2, వాక్యాన్ని అనుసరిస్తున్నావా లేదని పరీక్షిస్తాడు. 3, నీ విశ్వాసమును పరీక్షిస్తాడు. 4, శ్రమలలో
పరీక్షిస్తాడు. ఈ ఈలాగున మనల్ని పరీక్షిస్తాడు. వీటన్నిటిలలో 2025లో ప్రభు మనల్ని పరీక్షిస్తాడు. వీటిలలో మనము విజయాన్ని, సక్సెస్ని సాధిస్తే ఘనత, మెప్పు, మహిమను దేవుడు మనకు ఇవ్వనై ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. లేచి నిలబడతారా? చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. లేచి నిలబడండి అందరూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇప్పుడు దాకా నీతో మాట్లాడి ఉన్న ఎడల